పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయితే బాగుంటుంది అనిపిస్తుంది, పెళ్లి అయిన వాళ్ళకి పెళ్లి కాకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్ ఏమంటే మనము కొంచెం డబ్బు సంపాదించుకొని వెల్ సెటిల్డ్ అయితే పెళ్లి చేసుకుంటే హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. అంటే వచ్చే భార్య కూడా బాగుండాల. సో అది నేను చెప్పడము. అంటే పెళ్ళైన ఎవరిని అడిగినా సరే చేసుకోమగర బాబు, డోంట్ మ్యారీ, బీ హ్యాపీ ఇలాంటి మాటలు చెప్తారు. ఎందుకని ఒక్క స్టేట్మెంట్ ఎప్పుడు బయటకు వస్తుంటది? అంటే మనకు ఇంకా బ్యాచిలర్స్ అన్నాక మనకి కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది కదా. ఇప్పుడు మనకు పెళ్లి కాలేదనుకోండి, ఇంట్లో వాళ్ళకి ఏదో చెప్పేసి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతాము, అక్కడ తిరుగుతాము ఇక్కడ తిరుగుతాము, ఏం చేసినా కూడా మనకి పెద్దగా అడిగే వాళ్ళు ఉంటారు. అక్కడ ఉన్నానమ్మా ఇక్కడ ఉన్నానమ్మని చెప్పి నాన్నకి చెప్పుకోవడం ఏదో చేస్తాము. అదే పెళ్ళి అయిందనుకోండి ఖచ్చితంగా టైం టు టైం ఇంటికి రావాలి, ఎక్కడున్నావు ఏమనేసి 1,00,000 క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ కొంచెం ఫ్రీడమ్ దానివల్ల మనకి ఎవరు ఎలా సరిస్తారంటే ఖచ్చితంగా బ్యాచిలర్ లైఫ్ బాగుంటుందని చెప్పి అనిపిస్తుంది. సో మనకి అర్థం చేసుకునే వాళ్ళు బాగా ఉండి వస్తే మ్యారీడ్ లైఫ్ కూడా బాగుంటుంది. అయితే మ్యారీడ్ లైఫ్ బాగుంటుందని ఎప్పుడు చెప్తానంటే మనం సంపాదిస్తూ ఉండాలి. మెయిన్ మనం సంపాదించుకోకుండా కొంచెం కొంచెం జీతంతో మనం తర్వాత పెళ్లి చేసుకొని వెంటనే పిల్లలు కనేసి ఇబ్బందులు పడితే అప్పుడు గొడవలు స్టార్ట్ అవుతాయి. ఏదైనా సరే మనకి చికాకు అనిపిస్తుంది. దీనమ్మ దీనికన్నా ముందే బాగుంది కదా లైఫ్ అని చెప్పి అనిపిస్తుంది. ఇది మెయిన్ విషయం. ఇది మీరు మీ వైఫ్ చెప్పిన 5 అబద్ధాలు ఏంటి? ఏమైనా ఒక 5 అబద్ధాలు. నేను బేసిక్గా నేను అబద్ధాలు చెప్పను పోదు పెద్దగా. నాకు కష్టమైనా సరే నేను నిజమే చెప్తాను. ఇంకా మరీ ఎప్పుడన్నా అంటే కామెడీకి చెప్తా, ఫన్నీగా చెప్తా ఉంటా అంతే. నాకే నేను చెప్పను. జనరల్ హస్బెండ్స్ చెప్పే ఏమైనా ఒక 5 అబద్ధాలు మీరు వాడినవి. జనరల్ అంటే చెప్పాయంటే ఇప్పుడే వస్తున్నాను, ఎక్కడ పోయింటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఇంటిమే అనేసి. ఇంకా మనం అప్పుడప్పుడు మందు సిట్టింగ్ చేస్తాం కదా, అప్పుడైనా కూడా లేదు తాగలేదు అని చెప్పడము, ఏదో ఒకటి రీజన్ ఉంటుంది. ఇంకా మెయిన్ ఇదే. పెళ్ళి అయిపోయిన తర్వాత మన పాస్ట్ రిలేషన్స్ గురించి చెప్పడం ఎంతవరకు చెప్పొచ్చు అంటారా వైఫ్ కి? సినిమా ఒకటి వచ్చింది కదా బ్రో మొన్న, ట్రాన్స్పరెంట్ గా ఉండాలనుకుంటారు కదా వాళ్ళు కూడా. యాక్చువల్గా వాళ్ళ సినిమాలో చూపించినట్లు మన సంక్రాంతికి వస్తున్న సినిమాలో నైస్గా లాగేశారు ఇన్ఫర్మేషన్. తర్వాత మీకు చుక్కలు చూపిస్తారు. మీరు చెప్పాలని కూడా చెప్పుకోవచ్చు, తర్వాత మీకే తెలుస్తుంది. బెటర్ అంటే ఇది కూడా చెప్తున్నా కదా, అండర్స్టాండింగ్ ఉంటే ఇద్దరు వాళ్ళైనా సరే వీళ్ళైనా సరే ఇట్లా ఉంది పరిస్థితి, తర్వాత ఏదో సిచ్యువేషన్ వల్ల విడిపోవాల్సి వచ్చింది, లేదంటే ఏదో ఇబ్బంది వల్ల కలవలేదు అన్నట్టు చెప్పుకుంటే అండర్స్టాండింగ్ ఉంటే ఓకే. తర్వాత పెళ్ళైన తర్వాత మళ్ళీ అట్లా అదే చిట్ చాట్లు అవి ఉన్నాయంటే అప్పుడు మీకు బ్యాండ్ బాజా అవుతుంది. ఈ జనరేషన్ లో లవ్ మ్యారేజ్ అంటే మనం లవ్ చేసినామని మనం పెళ్లి చేసుకోవడం, అరేంజ్ మ్యారేజ్ అంటే ఎవరో లవ్ చేసినామని మనం పెళ్లి చేసుకోవడం, ఇలా ఉంది కదా సిచ్యువేషన్. దీని పట్ల మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే ఇప్పటికే మీకు పెళ్లి అయిపోయింది కదా. అది ఎవరో ప్రేమించడం వల్ల అంటే మనం చెప్పలేం కదా బ్రో. అది ఇంకా దాని గురించి అయితే నేను ఏం చెప్పను. లవ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ కొంచెం బెస్టే, ఎందుకంటే మనము వాళ్ళతో కలిసి ట్రావెల్ అవుతాం కాబట్టి ఏంటి పరిస్థితి ఎట్లా ఏమి మనకు వాళ్ళు సరిపోతారా లేదా, మనం కలిసి ఉంటాం వాళ్ళతో హ్యాపీగా అనేది తెలుస్తుంది. అంటే ఇప్పుడు సమాజంలో మోస్ట్ ఆఫ్ ది బ్రేకప్స్ కానీ, మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు చంపుకోవడం కానీ, మోస్ట్ ఆఫ్ ది డివోర్స్ కేసెస్ కానీ ఎక్కువ లవ్ మ్యారేజ్ నుండి వస్తున్నాయి. పేరెంట్స్ నుండి కూడా చాలా నెగిటివ్ టాక్ ఉంది, ఎప్పుడూ నెగిటివ్ టాక్ ఉంటూనే ఉంది లవ్ మ్యారేజ్ పైన పేరెంట్స్కి. కానీ ఆ ఇంపాక్ట్ అసలు పోవట్లే కదా. పేరెంట్స్ ఇంపాక్ట్ అని అది ఎందుకు చెప్తానంటే, వాళ్ళు పేరెంట్స్ కరెక్ట్గానే ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళని చూసింటారు. ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏం చేస్తారు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ నడివడకను చూసి చేస్తారు. కానీ మనం అలా కాదు కదా. ఒక అమ్మాయిని కానీ లేదా ఒక అబ్బాయిని చూసానంటే కొంచెం గ్లామర్గా ఉండి నవ్వినారంటే ఇంకా ఫస్ట్ పడిపోతాం. సో అక్కడ మళ్ళీ తర్వాత పెళ్లి చేసుకుంటాము. ఇంకా మనం చెప్తే కదా ఇందాక నేను, ఆర్థిక ఇబ్బందులు అంటే మనకు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ కాకుండా కొంచెం డబ్బులు బాగా సంపాదించుకుంటూ ఉంటే మనకు పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రావు మ్యాక్సిమం. ఎక్కడైతే మనకి డబ్బులు తక్కువ ఉండి తర్వాత వెంటనే పిల్లలు అనుకొని ఇబ్బంది పడుతూ ఉన్నాం అనుకో, అప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తాయి. దానికి చిరాకు పడడం, గొడవలు పెద్ద అవ్వడం, ఈ డైవర్స్ వర్క్ పోవడం ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు వైఫ్ కూడా చూస్ చేసుకున్న పార్ట్నర్ కూడా వర్కింగ్ పార్ట్నర్ అయితే బాగుంటుందా, హౌస్ వైఫ్ అయితే బాగుంటుంది అంటారు? అది డిపెండ్స్ అపాన్ వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి. ఇప్పుడు ఒక అతను ఉంటే నాకు జాబ్ చేసే అమ్మాయి కావాలంటే వాళ్ళు ఓకే, ఇద్దరు కలిసి చేసుకోవచ్చు, ఫైనాన్షియల్గా బాగుంటారు, పర్వాలేదు. కొంతమంది ఎలా ఆలోచిస్తారు, ఏం అవసరం లేదు నేను సంపాదిస్తున్నాం కదా సరిపోతుంది కదా డబ్బులు ఇంకెందుకు అనుకుంటే అలా అయినా కూడా బెస్ట్. అది వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఏమవుతుందంటే విడిపోయే కేసెస్లో నేను సంపాదిస్తున్నా నువ్వు సంపాదిస్తున్నావు అంటే ఈక్వల్ స్టేటస్ ఉండాలి, నేను నీకు గౌరవించేది ఏంటి, ఇలాంటి పాయింట్స్ ఏమైనా లాంగ్ రన్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి కదా, దీనిపైన నేను అడిగాను క్వశ్చన్. అదే బ్రో నేను చెప్పడం మొత్తం అంతా మన అండర్స్టాండింగ్ మీద ఉంటుంది. ఎదుటోళ్ళు మనకి ఎలా ఏమనేసి మనం మాట్లాడుకోవడం దాన్ని బట్టి, మనము ఇది భార్య అయినా భర్త అయినా కూడా మనకి వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్య దంపత్యం బట్టి ఉంటుంది. ఇప్పుడు నువ్వు జాబ్ చేయి పర్వాలేదు, నేను హౌస్ వైఫ్గా ఉంటాను పర్వాలేదు చూసుకుంటాను పిల్లలు అనుకుంటే ఇబ్బంది ఏం లేదు.
లేదు మనకి ఇంకొంచెం డబ్బులు అవసరం ఉంది, మనకు సరిపోట్లేదు జీతం అంటే చేయాల్సి వస్తుందంటే అది వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది ఏదైనా సరే బ్రో, నేను చెప్పిన ఫైనల్గా ఒకటే, మన ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ అండర్స్టాండింగ్ మంచి అర్థం చేసుకున్న వాళ్ళు దొరికినారంటే ఎంత పేదరికంలో ఉన్నా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతారు. ఈ జనరేషన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కి ఎంతమంది కిడ్స్ ఉంటే బెటర్ అంటారు లైఫ్ ఇది సస్టైన్ చేయడానికి? ఒకరు లేదా ఇద్దరు అంతే, ఇంకా మోర్ దెన్ 2 అంటే కష్టం అవుతుంది. ఒకరు ఉండకూడదు, ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్పినట్లు ఒక బిడ్డ ఉండకూడదు అని చెప్పంటారు. అది లాజిక్గా కానీ సైంటిఫిక్గా దేనికైనా కూడా ఇబ్బంది. ఇది ఎందుకంటే చెప్తానంటే, నేను ఒకే అబ్బాయి కానీ ఒక అమ్మాయి ఉన్నారనుకో, వచ్చిన తర్వాత వాళ్ళకి ఆడుకోవడానికి అంటూ ఒక పిల్లలు ఉండాలి, అంటే సపరేట్గా ఎవరైనా ఉండాలి. అదే మన తమ్ముడు కానీ చెల్లెలు కానీ ఉండాలనుకో, వాళ్ళు హ్యాపీగా వాళ్ళతో బట్టి వాళ్ళతో గొడవ పడడం కానీ ఏదైనా సరే అది కలుసుకుంటూ పోతుంటారు కాబట్టి అది బాగుంటుంది. మళ్ళీ అలా కాకుండా సింగిల్ అని ఉన్నారనుకో, వాళ్ళు కొంచెము ఫిజికల్గా కొంచెం డిస్టర్బ్ అవుతారు. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర పంపించారు అమ్మ నాన్న, అది ఒక ఇబ్బంది అవుతుంది, అది కొంచెం ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఇద్దరు ఉన్నారనుకో పర్వాలా, బాగుంటుంది. అంటే ఫైనల్గా ఏం చెప్తారండి ఇంకా ఓవరాల్ మ్యారేజ్ టాపిక్ పైన? మీరు దేని కోటేస్తున్నారు ఇంతకి, బ్యాచిలర్ లైఫ్ కా మ్యారీడ్ లైఫ్ కా? నేను చెప్పడం అయితే బ్రో, మరీ 30 ఏజ్ దాటినాక పెళ్లి చేసుకోకుండా సర్టన్ ఏజ్ అంటే 28 to 29 ఆ మధ్యలో చేసుకొని మనము ఫైనాన్షియల్గా బాగా సంపాదించు ఉన్నప్పుడు చేసుకోండి, త్వరగా ఇబ్బంది ఏం లేదు. చేసుకొని తర్వాత మీరు ఏమి అనేది కొంచెం ప్లాన్ చేసుకుంటే ఇబ్బంది లేక కూడా బాగుంటుంది. ఇది ఫైనల్గా నేను చెప్పడం అంటే.